నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. చాలా మంది స్మోకింగ్‌కి అలాగే ఆల్కహాల్‌కి, తంబాకు ఇట్లాంటి వాటికి కూడా చాలా మంది బానిసలు అవుతూ ఉంటారు. వీటన్నిటికి అడిక్షన్ అయిపోయిన తర్వాత దీనికి డీ అడిక్షన్ ఎలా అవ్వాలి అనేది కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో వీటన్నిటికి ఈరోజు సొల్యూషన్స్ చెప్పడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు టొబాకో కంట్రోలర్ అలాగే అడిక్షన్ అనలిస్ట్ డాక్టర్ వై జయరామ్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. చాలా మంది గుట్కా ఖైనీకి అలవాటు పడుతూ ఉంటారు కదా! దీనివల్లే క్యాన్సర్ గూడా వస్తూ ఉంటుంది. ఎంతమందికి తెలుసో గూడా మనకి తెలీదు. అసలు దీనికి ఎలా బానిస అవుతూ ఉంటారు? గుట్కా ఖైనీ స్వింగ్ టొబాకో హ్మ్. ఎందుకు అలవాటు పడుతున్నారంటమ్మా, పొగ ఆరోగ్యానికి హానికరము హ్మ్. అన్న నేపథ్యంలో పొగలేని ఉత్పత్తులైన గుట్కా ఖైనీ, దీంట్లో పొగలేదు కదా, క్యాన్సర్ రాదు, గుండె జబ్బులు రావు అనే భ్రమలో ప్రజలు దీనికి షిఫ్ట్ అవుతున్నారు. సో దీంట్లో కూడా నికోటిన్ ఉంటుంది. చివింగ్ టొబాకోలో దాదాపు 4000 పైగానే విష పదార్థాలు ఉంటాయి. ప్రధానంగా చివింగ్ టొబాకోలో స్మోకింగ్ కంటే ఎందుకు డేంజర్ అంటే దీంట్లో హెవీ మెటల్స్ ఉంటాయమ్మా. ఈ హెవీ మెటల్స్ ఏంటంటే లెడ్, మెర్క్యూరీ, జింక్, బెంజైన్, పొలోనియం ఇలాంటి హెవీ మెటల్స్ బ్రెయిన్ లో లోడ్ అయిపోతుంది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఈ గుట్కా ఖైనీల్లో గాజు పొడి, గాజు సీస్ అంటాం కదా, గాజు గ్లాస్ అంటాం కదా, హ్మ్. దాని పొడిని కూడా మైన్యూట్ పౌడర్ లాగా చేసి ఈ గుట్కా ఖైనీల్లో కలిపి తయారు చేస్తున్నారు. ఓహ్! ఇది ఏం చేస్తుందంటే ఎక్కువ బ్రెయిన్ మీద లోడ్ అయిపోతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, బ్రెయిన్ డిపెండెన్సీ అవుతుంది. హ్మ్. ఇది ఎందుకు కలుపుతున్నారంటే ఖైనీ పెట్టే వాళ్ళు ఇక్కడ పొదివుల దగ్గర పెడతారు, గుట్కా పెట్టే వాళ్ళు బుగ్గన పెట్టి నములుతూ ఉంటారు. అప్పుడు ఏమైతుందంటే అవి మైన్యూట్ కట్స్, అంటే మైక్రోస్కోప్ లోనే మనకు కనపడుతుంది, కంటికి కనపడదు. ఓకే. మైన్యూట్ కట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పవర్ఫుల్ గా బ్రెయిన్ కి వెళ్ళిపోయి వాడికి మంచిగా మత్తుగా మజాగా ఉన్నట్టు ఫీల్ అవుతాడు. హ్మ్. అరే ఈ బ్రాండ్ బాగుంది అని చెప్పి ఆ బ్రాండ్ మార్చకుండా వాడు ఏ గుట్కా తింటున్నాడో ఆ గుట్కా బ్రాండ్నే ఫిక్స్ అయిపోతాడు. ఈ కెమికల్, వీటిలో ఉన్న కెమికల్స్ ప్రధానంగా డేంజర్ అయితే వీళ్ళు గాజు పొడి కలిపి తయారు చేయడం వల్ల అత్యంత ప్రమాదకరమైనది. దీని నుంచి కిడ్నీ ఫెయిల్యూర్ కూడా ఎక్కువ వెళ్తున్నారు, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ ఫెయిల్యూర్ కూడా ఈ గుట్కా ఖైనీ తినే వాళ్ళు వెళ్తున్నారు. అంటే ఇది తీసుకునే వాళ్ళకి మీరు ఏదైతే చెప్తున్నారో గాజుకి సంబంధించి పొడిని కలుపుతారు. ఇది తెలుస్తుందా డాక్టర్ అసలు? తీసుకునే వాళ్ళకు అది ఈ మధ్య టెక్నికల్ గా మారుతున్నాయి, ఇది వరకు లేదు. హ్మ్. కానీ గుట్కా తినే వాళ్ళకు అన్ని తెలుసు అమ్మా. గుట్కాలో మన రాష్ట్రాల్లో బ్యాన్, తెలుగు రాష్ట్రాల్లో. అవును. అయినా కూడా ఈ మేధావులు, ఎక్కడో ఈ చోట అమ్ముతూనే ఉంటున్నారు. అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు, కానీ కొనే మేధావులు కూడా హ్మ్. గుట్కా దొరకకపోయినా కూడా పొగాకు, సున్నము, హ్మ్. రకరకాల కలుపుకొని తయారు చేసుకొని గుట్కాలు తింటున్నారు. గుట్కాలో ప్రధానంగా మనం గమనిస్తేమా, వీటన్నింటికంటే ముందు మనం గుట్కా తినే వాళ్ళు గమనించండి. మీరు మిత్రులలో ఒకసారి దయచేసి మీకు చెప్తున్నా, మీరు గుట్కా తినే మిత్రులు అయితే, గుట్కా ఖైనీ తినే వాళ్ళైతే మీరు గమనించండి. ఇక్కడ ఖైనీ పెట్టే వాళ్ళైతే ఇక్కడ ప్యాచ్ మొదలవుతుంది, ఇక్కడ ఈ బ్యాక్ సైడ్. బుగ్గలో మీరు గుట్కా తినే వాళ్ళైతే బుగ్గలో ప్యాచెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్యాచెస్ స్టార్ట్ అయినాయంటే క్యాన్సర్ ఫౌండేషన్ పడినట్లే. హ్మ్. సెకండ్ థింగ్ వచ్చేసి నోరు తెరవలేరు, నోరు నేరో అయిపోతూ వస్తుంది. ఓకే. 3000, 2000, 1000 కూడా నోరు తెరవలేనంత నేరో అయిపోతుంది. నాలుక బయటికి రాదు, బుగ్గ బ్లో చేస్తే, ఇలా బ్లో చేస్తే బ్లో రాదు. ఓకే. అంటే డాక్టర్ ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఈ గుట్కా ఖైనీకి బానిసలు అవుతున్నారు? ఒకప్పుడు స్టార్టింగ్ ఏజ్ గొప్ప 14, 15 సంవత్సరాల వాళ్ళు పిల్లలు మొదలుపెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లలే గుట్కాలు గానీ, ఇతర డ్రగ్స్ గానీ, ఆల్కహాల్ గానీ, గంజాయి గానీ మొదలు పెడుతున్నారంటే ప్రమాదము ఎంత తీవ్ర స్థాయిలో రాబోతుంది అని ప్రతి తల్లిదండ్రులు కూడా మనం ఒక పిల్లల మీద మనం ఒక కన్ను పెట్టి ఉండాలి. హ్మ్. మనం ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లల మూవ్మెంట్స్ గమనించుకోవాలి. వాడు ఒకసారి గుట్కాకో, స్మోకింగ్ కో, ఇంకొక గంజాయికి అలవాటు పడినాడే వాడి జీవితం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి టీనేజ్ గ్రూప్ 10 నుంచి 16 సంవత్సరాల లోపల మీరు పిల్లలను కాపాడుకోగలిగితే, ఎలా కాపాడుకోవాలంటే పైన గద్ద తిరుగుతుంటే కింద కోడి దాని పిల్లలను రెక్కలలో పెట్టుకుని కాపాడుతుంది. హ్మ్. ఆ విధంగా మీరు 16, 18 సంవత్సరాలు మీరు కాపాడుకోగలిగితే ఆ తర్వాత వ్యసనాలకు అలవాటు పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ టీనేజ్ లో వాళ్ళు ప్రతిదీ నేర్చుకోవాలి. హ్మ్. సైకిల్ నేర్చుకోవాలా, స్విమ్మింగ్ నేర్చుకోవాలా, కరాటే నేర్చుకోవాలా, డాన్స్ నేర్చుకోవాలా. Yes. మన హీరో సిగరెట్ తాగుతున్నాడు కాబట్టి, మందు తాగుతున్నాడు కాబట్టి అలా కూడా నేర్చుకోవాలని మొదలుపెట్టి సో ఆ విధంగా బానిస అయిపోతున్నారు. దానికి బంధం ఏర్పడుతుంది. చివరకు పిచ్చి వాళ్ళుగా మా దగ్గరికి 14, 15 సంవత్సరాల పిల్లలు మెంటల్ అయిపోయి మా దగ్గర తీసుకొస్తున్నారంటే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే మీ దగ్గరికి డి అడిక్షన్ క్లినిక్ వస్తే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి? ప్రధానంగా గుట్కాలో మనం డి అడిక్షన్ ట్రీట్మెంట్ చేయాలంటే ఒకటేమా, వీళ్ళు వదిలేయాలనుకుంటారు కానీ అవి తినకపోతే హ్మ్. బ్రెయిన్ ఏ ఆలోచన రాదు, బ్రెయిన్ తోసదు, ఏదో కోల్పోయేట్టు ఉంటుంది, నోరంతా లాగేస్తుంటుంది, చికాకు ఎక్కువైతుంది, కోపం ఎక్కువైతుంది, అనవసరంగా చిటపట అంటుంటారు, ఏ ఆలోచన రాదు, తలంతా లాగేసేట్టు ఉంటుంది, వాళ్ళకి బెచన్ అయిపోయినట్టు ఉంటుంది, ఇంకా చికాకు Yes. అనేసి అయిపోతారు. సో తినాలని కోరిక వస్తుంటుంది. ఇటువంటి విత్డ్రావల్ సింప్టమ్స్ కంట్రోల్ కావడానికి మెడిసిన్ ఇస్తాము. ఈ గుట్కా పాయిజనింగ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఇట్లా ఉన్న విష పదార్థాలు ఇన్ని ఉన్నాయని చెప్పాను కదా, ఈ విష పదార్థాలన్నీ ప్లస్ ఈ గాజు పౌడర్ ఇలాంటివి హెవీ మెటల్స్, మిగతా రకాల పాయిజన్స్ కూడా
రిలాక్స్ అయ్యే విధంగా హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఈ విథడ్రాల్ సిమ్టమ్స్ కంట్రోల్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇస్తాము. పదే పదే అవి తినాలనే కోరిక కంట్రోల్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇచ్చి టోటల్ హీలింగ్ ప్రాసెస్ అంటే గుట్కా ఖైనీల నుంచి తల నుంచి పాదం వరకు డిపెండెన్సీ ఏదైతే ఉందో ఆ డిపెండెన్సీని హోమియో మెడిసిన్ ద్వారా కంట్రోల్ చేస్తూ బయటికి తీసుకొచ్చి ఆ కోరిక రాకుండా చేయడం, కంట్రోల్ చేయడం వల్ల తప్పకుండా ఈ గుట్కా వ్యసనాల నుంచి 100% బయటికి రాగలుగుతారు. పైగా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులను కూడా మేము ముందే ఐడెంటిఫై చేస్తాం. మా దగ్గరికి వస్తే లూగోల్స్ టెస్ట్ అనేది ఒకటి చేస్తాం. అది చేస్తే మనకు ప్రతి పేషెంట్ కి మేము మా దగ్గర ఫ్రీగా చేస్తాము ఈ లూగోల్స్ టెస్ట్ అనేది. ఎక్కడ చేయరు, మా క్లినిక్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మా క్లినిక్ లో మాత్రం టెస్ట్ చేస్తాము. అది ప్రతి పేషెంట్ ఫ్రీగా చేస్తాము. ఆ టెస్ట్ అనేది అది మన క్యాన్సర్ స్టార్ట్ అయిందా లేదని చెప్పడానికి ప్రాథమికంగా టెస్ట్. దాంట్లోనే మాకు తెలిసిపోతుంది క్యాన్సర్ కు ఏ స్టేజ్ లో రాబోతుంది, ఉన్నాడా లేదా అనేది చెప్తాము. సో ఈ విధంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసుకుంటూ నాలెడ్జ్ ఇస్తూ ట్రీట్మెంట్ చేస్తూ డిఅడిక్షన్ హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఈ గుట్కా ఖైనీలను వదిలేసే అవకాశం 100% ఉంటుందమ్మా. ఎస్ సార్. అంటే పేషెంట్ ని బట్టి ట్రీట్మెంట్ ఇన్ని డేస్ ఇన్ని మంత్స్ అనేది ఉంటుందా డాక్టర్? పేషెంట్ ఎంతకాలం నుంచి తింటున్నాడు, ఎన్ని తింటున్నాడు, ఒకటే అడిక్షన్ ఉందా, మల్టీ అడిక్షన్స్ ఉన్నాయా, ఏజ్ ఎంత, హెల్త్ ఇష్యూస్ ఏమి ఉన్నాయి, డిపెండెన్సీ ఏమి ఉంది, ఫిజికల్ డిపెండెన్సీ ఎలా ఉంది, సైకలాజికల్ డిపెండెన్సీ ఏమి ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఏమింది, హెరిడిటరీ గా డిజార్డర్స్ ఏమైనా, జెనెటికల్ గా ఏదైనా అడిక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా జెనెటికల్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, హార్ట్ అటాక్స్, క్యాన్సర్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అది క్లినికల్ గా స్టడీ చేసినాక పర్ఫెక్ట్ గా దానికి దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వడమే మా యొక్క స్పెషాలిటీ ట్రీట్మెంట్. గత 35 సంవత్సరాలుగా మేము హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా కొన్ని వేల మందికి ఈ టొబాకో ఉత్పత్తుల నుంచి బయటకు రావడానికి అతి సురక్షితంగా అతి తక్కువ ఖర్చుతోనే ఈ గుట్కా వ్యసనాలు మానేయడానికి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. హై సక్సెస్ రేటు మా దగ్గర ఉంది మాత్రం గర్వంగా మేము చెప్పగలుగుతాము. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.